నమస్తే. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా నేను తెలియజేసేదేంటంటే అభ్యంగ స్నానం గురించండి. ఈ అభ్యంగ స్నానం నార్మల్‌గా అయితే డైలీ మనం 1 ఆర్ 2 టైమ్స్ డైలీ స్నానం చేస్తాము. ఈ స్నానం చేయటం వల్ల బాహ్య శుద్ధి అవుతుంది. ధ్యానం ఏంటంటే ఆత్మశుద్ధి అవుతుంది. ఫస్ట్ మనం దేహము కూడా ఇంపార్టెంటే కాబట్టి బాహ్య శుద్ధి చేస్తున్నాము. కానీ ఈ అభ్యంగ స్నానం అంటే ఎలా, ఏంటి అనేసి దాని గురించి ఉపయోగాలేంటి అనేసి మనం క్లియర్‌గా తెలుసుకుందాము. మనం కొన్ని ఆయిల్స్ తోటి మర్దన చేసినట్లయితే మన బాడీలో రక్త ప్రసరణ అవన్నీ మంచిగా జరగడానికి ఈ ఆయిల్ మసాజెస్ అని ఉంటాయి కదా! అలా చిన్న పిల్లలకి చిన్నప్పుడు ఏం చేస్తాం ఏదో ఒక నువ్వుల నూనె ఇప్పుడంటే బేబీ ఆయిల్ అవన్నీ వచ్చినాయి. పూర్వం రోజులలో ఏంటంటే ఆముదము, నువ్వుల నూనె అలా ఏది ఉంటే వాళ్ళు అలా రాస్తూ ఉండేది. ఎందుకంటే చిన్న పిల్లల్లో గూడా అవన్నీ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్‌గా సర్క్యులేట్ అవ్వాలి అనేసి. ఇప్పుడు మనం పెద్దగయినంకేంటంటే మనం ఈ బిజీ లైఫ్‌లో అవేమి చేయకుండా చేస్తున్నాం కాబట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ అట్లా అనేసి ఒస్తున్నాయి. కాబట్టి మినిమమ్ ఒక 15 డేస్ ఆర్ 1 మంత్‌కి వన్స్ అన్నా ఇట్లా కొన్ని ప్లేస్‌లలో వీటికి సెపరేట్‌గా ఉంటాయన్నమాట. 15 డేస్‌కి, 1 మంత్‌కి అట్లా చేయించుకున్నట్లయితే ఇది గూడా ఒక ఔషధం లాగే అన్నమాట. మనం టాబ్లెట్స్ ప్రతిదానికి ఒక్కొక్కటి ఉంటుందో, ఈ అభ్యంగ స్నానం గూడా మన బాడీకి ఒక ఔషధం లాగా. ఇది జెంట్స్ అయితే మార్నింగ్ చేసేసి ఎండలో కూర్చున్నట్లయితే అంత మర్దన ఒక 20 మినిట్స్ బాగా మర్దన చేసి 20 మినిట్స్ ఎండలో కూర్చున్నట్లయితే డి విటమిన్ ఒస్తుంది. 20 మినిట్స్ బాగా మర్దన చేయాలి. మళ్ళీ ఒక 20 మినిట్స్ వదిలేయాలి. కొద్దిసేపు అలాగే ఉండాలనమాట. తర్వాత స్నానం చేయాలనమాట. ఓకే. అలాగే ఇది ఎట్లా అంటే ఆయిల్స్ ఏమేంటివంటే వాతావరణాన్ని బట్టి మనము ఆయిల్స్ చేంజ్ చేయాలి. బయట ఎండగా ఉంది. మన బాడీలో కూడా ఎండ ఎక్కువుంది. అలాంటి టైంలో ఏంటంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె గాని వాడాలి. ఏదైనా ఒకటి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. బయట వాతావరణం చల్లగుంది అంటే చలికాలము, వర్షాకాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి, మన బాడీ గూడా చల్లగా ఉంటే అప్పుడేం జేయాలి బాదం ఆయిల్ కానీ, దేశీయ ఆవు నెయ్యి కానీ మర్దన చేసుకోవాలి. లేదు బయట నార్మల్‌గా ఉంది. మన బాడీలో హీట్ అండ్ కోల్డ్ సమానంగా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే నువ్వుల నూనె కొంచెం, దేశీయ ఆవు నెయ్యి కొంచెం 2 మిక్స్ చేసి రెండిటితోటి మర్దన చేసుకోవచ్చు. 2 సమానంగా తీసుకోవచ్చు. ఈ ఆయిల్స్‌ని కొంచెం గోరువెచ్చగా చేసినట్లయితే ఇంకా బావుంటుందనమాట. ఇది 20 నిమిషాలు చేసుకోవాలి. బాగా మర్దన చేయాలి. అలాగే 20 మినిట్స్ వెయిట్ చేయాలి. స్నానం చేయడానికి ముందు ఒక 20 మినిట్స్ మర్దన చేయాలి. 20 మినిట్స్ మళ్ళీ వెయిట్ చేయాలనమాట స్నానానికి బిఫోరు అలా ఉండాలి. అలాగే పిల్లల్లో ఏంటంటే 10 సంవత్సరాల లోపు పిల్లలకి బాదం ఆయిల్ గాని, దేశీయ ఆవు నెయ్యి గాని ఏదైనా వాడొచ్చండి. ఈ మనం నువ్వుల నూనె అది వాడతాం కదా! వాటికంటే పిల్లలకి ఇది బెటర్‌గా పనిచేస్తుందనమాట. అలాగే స్వాశ్వే ఆయిల్ అనేసి మస్టర్డ్ ఆయిల్ గూడా ఉంటుంది తెలుసు కదా! అదే ఆర్థరైటిస్ అలా ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందనమాట. ఈ ఆయిల్ ఎలా అప్లై చేయాలి అనంటే ఫస్ట్ కాళ్ళ నుండి తల వరకి. మనకెక్కడ చేయాలంటే ఫస్ట్ చేతిలో పోసేసుకుంటాము, చేతులు రుద్దేసుకుంటాము అట్లా చేస్తుంటాం గదా! అలా గాకుండా ఫస్ట్ కాళ్ళ నుండి మెల్లిగా స్టార్ట్ చేసి చేతులు అట్లా బాడీ తర్వాత తల అట్లా కింద నుండి చేసుకోవాలనమాట. అలాగే సమ్మర్‌లో ఇప్పుడు వాతావరణము ఏంటి ఫస్ట్ కాళ్ళ నుండి స్టార్ట్ జేసి తల వరకు వెళ్ళాలి. వాతావరణం కోల్డ్‌గా ఉంటే ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత అల్లం రసం గాని, శొంఠి కషాయం, అల్లం కషాయం అని శొంఠి. అల్లం ఎండితే శొంఠిలాగా అవుతుంది. ఆ శొంఠి కషాయం తీసుకున్నట్లయితే హెల్తీగా ఉంటారనమాట. వాతావరణం కోల్డ్ బయట కోల్డ్ ఉంటుంది గదా! కొంచెం కోల్డ్ చేయకుండా మన బాడీకి సెట్ అవుతుంది. సమ్మర్‌లో అయితే గసగసాలతోటి పాయసం చేసుకొని కూడా తాగొచ్చు.
హాట్ వాటర్ ఇప్పుడు స్నానం చేయడానికి మళ్ళా ఇప్పుడు ఆయిల్ మసాజ్ అయిపోయింది. మనం 20 మినిట్స్ వెయిట్ చేసాము. తర్వాత స్నానం గురించనమాట. స్నానం ఎలా హాట్ వాటర్ కొంతమంది హాట్ వాటర్ చేస్తారు. కొంతమంది కూల్ వాటర్ చేస్తారు. కాబట్టి హాట్ వాటర్‌తో చేసినట్లయితే కాళ్ళ నుండి తలపైకి ఫస్ట్ కాళ్ళు తడి చేసుకొని ప మెల్లిగా లాస్ట్‌కి తల చేసుకోవాలనమాట. కోల్డ్ వాటర్ అయితే ఫస్టే తల నుండి పోసేసుకోవచ్చనమాట. ఈ ఎవరైనా రాత్రి కొంత నిద్ర రాక అట్లా ఉంటుంది కదా! పాదాలని ఒకదాని పైన ఒకటి ఇలా రబ్ చేస్తూ ఉన్నట్లయితే కొంచెం బాగా నిద్రొస్తుందనమాట. ఇది మనము రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కొంతమందికి వెరికోసిస్ ఈ మధ్యలో లేడీస్ కూడా చాలా వెరికోసిస్ ప్రాబ్లమ్ వస్తుంది. రక్త నరాలలో బ్లడ్ సర్క్యులేట్ గాక ఎక్కడెక్కడ స్ట్రక్ అయ్యి బ్లడ్ క్లాట్ అయితుంది కదా! దాన్ని ఈ ఆయిల్ మర్దన ద్వారా మనం నివారించొచ్చు. ఇదేంటంటే ఇగ అభ్యంగ స్నానం ఒక మంచి ఔషధం అని చెప్పొచ్చు. ఓకే మాస్టర్స్, నాకింత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ మాస్టర్లందరికీ, ఈ రంగనాథ్ మాస్టర్‌కి, మోహతర్ ఫౌండేషన్‌కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ ఆల్. థాంక్ యూ మాస్టర్స్.